మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. గత ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే దిశగా మంత్రి నారా లోకేష్ కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కృష్ణా నది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత నగర పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ పోలీసులు కలిసి ఘాట్ రోడ్ను పరిశీలించారు. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే టాస్క్ ఫోర్స్లా ఏర్పడి పనిచేయాలని సూచించారు. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా నటుడు శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. సిబిఐ కేసులున్న వ్యక్తులను రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరతానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై జగన్ పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, విడుదలకు ముందే నెగిటివ్ రివ్యూలు రాయించారని మండిపడ్డారు. నా సినిమాను ఆపగలరేమో కానీ శివాజీని ఆపలేరు అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని శివాజీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎంపీ శివనాథ్ తీరును ఖండించిన ఎంఆర్పీఎస్ తిరువురు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ పట్ల ఎంపీ కేశినేని శివనాథ్ వ్యవహరిస్తున్న తీరును ఎంఆర్పీఎస్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. దళితుడైన శ్రీనివాసరావును చిన్నచూపు చూస్తూ చులకన భావంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఎంపీ శివనాథ్ వైఖరి గర్హనీయమన్నారు. గతంలో ఎంపీలుగా చేసిన వారెవరూ ఇలా చిల్లరగా వ్యవహరించలేదని, ఇప్పటికైనా శివనాథ్ హుందాగా వ్యవహరించాలని వారు సూచించారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ గా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. కేవలం పీజీఆర్ఎస్ ఫిర్యాదులే కాకుండా పురమిత్ర ద్వారా వచ్చే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.